కాకా నమస్తే కాకా. నమస్తే. బాగున్నా? బాగున్నా. ఏం పేరు? అమర్ సింగ్. అమర్ సింగ్. ఏం చేస్తుంటావు? వ్యవసాయం. వ్యవసాయనా? వ్యవసాయం గట్టిగా ఉన్నావుగా. గట్టిగా ఎన్ని ఎకరాలు ఉంది పొలం? ఒక 12 ఎకరాలు ఉంది. బాగానే సంపాదించినావు. సంపాదించుకున్నాం అట్లా కష్టపడి. ఏం వేస్తావు 12 ఎకరాలు? ఏదో పొలం ఇంత, పత్తి ఇంత, మక్కలు ఇంత అవి వేసుకుంటాం. మంచిగా పండుతుందా? మామూలుగా పండుతుంది. మా పొట్ట మీద మేము బతా ఉన్నాం. తప్పదు. చేయవలసింది. ఈ ప్రభుత్వం వచ్చినా పెట్టలేదు, ఆ ప్రభుత్వం వచ్చినా పెట్టలేదు. మన కష్టం మనం తప్పది. మన కష్టం మనం చేసుకోవాల్సిందే. మన దాంట్లో దోసుకోపోతే చాలు. ఇంకా ఓకే. మన దాంట్లో దోసుకుంటారు, తింటారు, దాచుకుంటారు, దోసుకుంటారు. పత్తి వేస్తున్నావు, వరేస్తున్నావు, ఏదో మొక్కజొన్న వేస్తాను. మరి గిట్టుబాటు ధర ఉంటుందా? మంచిగానే ఉంటుంది. బోనస్ కూడా వస్తుంది బ్రహ్మాండంగా. ఎంత వచ్చింది ఈసారి? ఎంత వచ్చింది మన వడ్లకి? వడ్లకు మాకు 50,000 వచ్చినాయి బోనస్. పెద్ద ప్లానే. బోనస్ అన్ని ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎట్లా నాకైతే కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా అనిపించింది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కదా. ఇది 10 సంవత్సరాలు మన టీఆర్ఎస్ చేసింది. అభివృద్ధి బాగా చేసింది అని అంటాను కదా. ఏ అభివృద్ధి ఎక్కడో ఎక్కడో చూపించాలి కదనే. ఇప్పుడు తొర్రూరు రోడ్డు మీదనో లేకపోతే ఆ తండాల్లో ఆ ఊళ్ళోనో అభివృద్ధి అనేది అవపడాలి కదా. ఏం అభివృద్ధి లేదు ఎక్కడ. ఎవరి కాడనో ఎక్కడేం చేయలే. ఎక్కడ వేసిన అక్కడనే ఉన్నది. ఏం 2 ఏళ్ళు అవుతుంది వచ్చి. ఇప్పుడు వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు. మరి వీళ్ళేనే ఏమైనా చేస్తారు? చేసుకొస్తారు. ఇప్పుడే అన్ని ఒకసారి అయితే పుట్టగానే లాగా కట్టుకున్నావా? అప్పుల కొప్పులేనా? బీఆర్ఎస్ ఈ 6 గ్యారెంట్లు ఖచ్చితంగా చేస్తాడు. పోయే వరకు అయినా ఖచ్చితంగా. డబ్బులు లేవంటాడు, చేస్తాడు. అనకపోతే అంతే. మిత్రులే సరిపోతలేడు. కాసింది దాని మిరుగుబాటు ఉన్న ప్రభుత్వం, మిగులుబాటు ఉన్న పని అప్పుల పాలు చేసే బంగారు తెలంగాణ పోయి ఎండి తెలంగాణ అయింది. తొర్రు సంగతి ఏమున్నది? తొర్రుది కూడా గదే. డెవలప్ అయితేనే ఉంటది, నడుతూనే ఉన్నది. మరి ఒక్కొక్క నాడే అన్నీ అవుతాయనే. ఓహో, మూడు టర్ములు గెలిచిండు. ఎక్కడైనా అభివృద్ధి అనేది చూపి మనం మేము చూస్తాం దాన్ని. అంతా దోసుక తినుడే. ఏం లేదు. వస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుతుంది, ఖచ్చితంగా గెలుతుంది. 16 స్థానాలలో 10 స్థానాలు వస్తాయి పక్క. 10 స్థానాలు అయితే చైర్మన్ అవుతాడు. ఎవరో ఒకరు అవుతారు. ఇప్పుడు ఇక్కడ ఎవరో ఇప్పుడు మీ ఎమ్మెల్యే తెలుసా? తెలుసు, విశ్వేశ్వర్ రెడ్డి. వస్తుంది. ఎప్పుడైనా పోయినప్పుడు ఎట్లా ఉంటుంది? మంచిగా మాట్లాడతారు. పనులు చేస్తూనే ఉన్నాయి. ఒకటి ఒక్కనాడే కావు. రోజు ఇంత చేస్తారు. ఇంతకుముందు కేసీఆర్ పాలన చూసిన 10 ఏళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఏంది ఇక మళ్ళీ ఎవరిని ఎక్కిద్దాం? మళ్ళీ ఒకసారి మళ్ళా చెట్టర్ను కూడా వీడే అవుతాడు, రేవంత్ రెడ్డి అవుతాడు. ఈ పథకాలన్నీ పెట్టినాక ఎందుకు వేరే ఓట్లు? ఫ్రీ కరెంటు, మళ్ళీ పోతే రేషన్ కార్డులు, మళ్ళీ పోతే సన్న బియ్యం, ఇంద్రమ్మ ఇళ్ళు, ఇంకేం కావాలి? కడితేనే ఉన్నాయి. మా తండ్రి 15 కడితేనే ఉన్నారు. టాపులు పోసిర్రు, గులాబ్ చేసిర్రు, బిల్లులు కూడా వచ్చినాయి. డబుల్ బెడ్రూమ్ మాకు ఒక్కరికి అవపడలేదు నాయన. ఎప్పుడు లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. ఆ డబుల్ బెడ్రూమ్లు అట్టే ఉన్నాయి. అయ్యే ఇంద్రమ్మ ఇళ్ళు కట్టుకుంటారు. ఎక్కడో అక్కడ తేడా కట్టుకుంటారు శుభ్రంగా. మా హత్తుతండలా 13 నడుతున్నాయి ఇప్పుడు వరకు. ఇంద్రమ్మ ఇళ్ళే. డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చిండు, మేము తిన్నా అని ఆ జస్ట్ పెట్టి కట్టి కూలిపోతున్నాయి. ఆడ జస్ట్ పెట్టే దోసుకొని దాచుకున్నారు. కవిత బయటికి వెళ్ళింది. వాళ్ళ బాధ వాళ్ళు ముసలోడు చేత ఉంటాడు. కేసీఆర్ను వాళ్ళిద్దరే కొట్లాడుతున్నారు. అది కాదు, ఇది బూస్టాప్ అవుతుంది. పో అంతే. వస్తే చూద్దాం. కేసీఆర్ ఎట్లా వస్తాడో, కేకేఆర్ ఎట్లా వస్తాడో, హరీష్ రావు ఎట్లా పోతాడో. నా రోజులైతే వాళ్ళు పోయి బీజేపీలో పడతారు. వీళ్ళు కేకేఆర్ హరీష్ రావు ఇద్దరు పోతారు. అది గ్యారెంటీ పక్కా. అది వార్తలు వింటలేవానే. రైట్ రైట్ అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు తేజ అన్న. అన్న నేను డ్రైవింగ్ చేస్తానా. ఎక్కడ? కానాపురం అన్న, తొర్రూరు మండలం కానాపురము.
కానపురం మరి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఎట్లుంటది మరి ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరు ఒకటి మున్సిపాలిటీలో ఉంది, సో ఎట్లా ఉంటుంది మరి? పాలకుర్తి నియోజకవర్గంలో ఖచ్చితంగా తొర్రూరు నియోజకవర్గంలో ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఎందుకు అట్లా? ఎందుకు అట్లా అంటే అభివృద్ధి జరుగుతుంది. ఆ, అభివృద్ధి కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా విజయం ఎగురుతుంది. అంతేనా? అంతే. ఏం జరుగుతుంటే ఏం ప్రధానంగా ఏమేమి అభివృద్ధి పనులు అవుతా ఉన్నాయి ఇక్కడ? జరిగేటి అన్నీ జరుగుతున్నాయి అన్న, ఉమ్. అన్నీ జరుగుతున్నాయి. సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం సమస్యలు లేవన్నా, ఓకే. ఏం సమస్యలు. అంటే ఇప్పుడు ఇంత ముందు ఎమ్మెల్యేకి ఇప్పుడున్న ఎమ్మెల్యేకి తేడా ఏమైనా కనిపిస్తుందా? ముందు ఎమ్మెల్యే గారు అంటే ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఉండే, మంత్రి చేసిండు మాజీ మంత్రి గారు ఎర్రబెల్లి దయాకర్రావు. వాళ్ళ లీడర్లకు కానీ వాళ్ళకే వర్క్ చేసుకున్నాడు, ఉమ్. వాళ్ళ కోవర్స్కు. ఓకే. ఇప్పుడు ఇది ప్రజాప్రభుత్వం అన్న, ఆ, ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. అంతేనా? 100% ఓకే. మరి పథకాల సంగతి ఏంటి? అందుతున్నాయి అందరికి? అందరికి అందుతున్నాయి అన్న, అందరికి అందుతున్నాయి. ఉమ్. అందరికి అందుతున్నాయి. రేషన్ కార్డులు కానీ సన్న బియ్యం కానీ అందరికి అందుతున్నాయి అన్న. ఉమ్. ఓకే. సరే ఇప్పుడు రేవంత్ సర్కార్ గురించి ఏం చెప్తారు? అన్న జరిగే పథకాలు మొత్తం అన్నీ జరుగుతున్నాయి. ఉమ్. సార్ మంచిగానే చేస్తుండు. ఓకే. 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 సో మీ ఎమ్మెల్యే గురించి ఏం చెప్తారు? ఎమ్మెల్యే గారు చేయాలన్న, అన్ని నియోజకవర్గంకి వచ్చే ఫండ్స్ అన్ని తీసుకొస్తుంది, నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తుంది. ఓకే. ఆ. సో అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో డెవలప్మెంట్ పనులు ఎట్లే ఉన్నాయన్న? ఏమైనా కనిపిస్తుందా? మున్సిపాలిటీ పనుల్లో డెవలప్మెంట్ జరుగుతుందన్న. మొన్న కూడా శంకుస్థాపన చేశారు మేడం గారికి ఇట్లా, ఎమ్మెల్యే గారికి ఇట్లా, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సార్ గారు వచ్చారు. అంతా పనులు కూడా మొత్తం శంకుస్థాపనలు ఓపెన్ చేశారు. అభివృద్ధి జరుగుతుందన్న, జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు, వీళ్ళేమో ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. సో అప్పుడు హయాంలో వచ్చినాయి, ఇప్పుడు హయాంలో వస్తున్నాయి. ఇందిరామ్మ ఇండ్లు అంటే డబుల్ బెడ్రూమ్ ఎవరికి రాలేదన్న, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవరికి ఇవ్వలేదు. ఇంత ముందు కూడా డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వలేదు. అప్పుడు ఇందిరమ్మ ఇండ్లే వచ్చినాయి, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి 5 లక్షలు బిల్లులు పడుతున్నాయి. ఎత్తుకుంటున్నారు, ఇండ్లు కట్టుకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లు ప్రతి విలేజ్కి వచ్చినాయి. పింఛన్లు కూడా బరాబరి టైంకి అందరికి అందుతున్నాయి. అంటే మీది ఏ వార్డు కిందకి వస్తుంది? అన్న మాది 14వ వార్డు కిందకి వస్తాను. సో మరి 14 వార్డులో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది మరి? ఉంటుందన్న, అది చెప్పలేరన్న. ఇప్పుడు నేను చెప్తే కరెక్ట్ కాదు కదా, చెప్పలేరు. పక్కా కాంగ్రెస్ జెండా మాత్రం త్వరలో విజయం ఎగరేస్తాం 100%.